జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ ఢిల్లీ పార్లమెంటులోన నల్లగొండ గుండె ధ్వని వినిపించాలంటున్నది మన కాంగ్రెస్ విజయ భేరి జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం పిడికిలిలో ఉడుకు రక్తము పొంగే యువనేత కాంగ్రెస్ ఒకటి మార్చగలదు నిరుద్యోగ తలరాత అంది నీకు డేరింగ్ సీఎం రేవంత్ అన్న చేయూత సోనియమ్మ రాహుల్ గాంధీ కార్కే దీవెన ఉంది మచ్చలేని జానారెడ్డి రాజనీతి నీలో ఉంది తెలంగాణ మట్టిలోని పౌరుషమై అడుగువై పార్లమెంటు పట్టికలో ఎంపిక సంతకం చెయ్యి జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ నాగార్జున సాగర్ గోదాడ మిరియాలగూడ కాంగ్రెస్ కే జై అన్నది సకల జనం కూడా హుజూర్ నగరు దేవరకొండ సూర్యాపేట హంగుమని మ్రోగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట నాడు కాదు నేడు కూడా నల్లగొండ జిల్లా పల్లె మండల్ టౌను కాంగ్రెస్ పార్టీ ఖిల్లా ఇందిరమ్మ రాజీవులు ఇచ్చిన ప్రాణాల గుర్తు జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ దేశంలో ఖాళీ ఉన్న 30 లక్షల జాబులు ఇప్పించే దమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒకటే దేశంలో ఖాళీ ఉన్న 30 లక్షల జాబులు ఇప్పించే దమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒకటే నిరుద్యోగ యువకులకు అప్రెంటిస్ చేయించి యంగ్ ఇండియా మేధస్సును జాతికి అంకితం చేసే ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ ఒకటి రకరకాల సంస్కృతుల ఇండియా ఉపఖండంలో భారత్ తో జోడో అనే లీడర్ రాహుల్ ఒకడే జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవో
శుభోదయం ప్రతి గుండెలో యువోదయం జయ హో జయ రఘువీర జయ హో జయ హో జయ హో రఘువీర జయ హో జయ రఘువీర జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా స్థానిక 5వ వార్డు ఈదలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈరోజు ప్రచారాన్ని ముమ్మరంగా సాగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ అన్న గారు ఈరోజు ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరుగుద్దని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. 6 గ్యారంటీలతో పాటు ఈరోజు సన్న బియ్యాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశంలోనే తెలంగాణలోనే ప్రవేశపెట్టి పేద ప్రజలందరూ కూడా ఈరోజు అందరికి కూడా 3 పూట్ల సన్న బియ్యాన్ని అందించిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే దక్కింది. ఈరోజు రైతులందరూ కూడా మద్దతు ధరతోటి ఎంతో సుభిక్షంగా ఉన్నారు. 6 గ్యారంటీలతో పాటు ఈరోజు 10 ఏళ్లలో ఏనాడు ఇందిరమ్మ ఇయ్యని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే మళ్ళా ఇందిరమ్మ ఇల్లు సాధ్యమవుతా ఉంది. గ్రామాలలో అందరికి కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. పట్టణంలో కూడా రేపు మార్చి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దీనికి అన్ని ప్రభుత్వాలు కూడా సహకరిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్రంలోనే ఒక రికార్డుగా మన తెలంగాణ ప్రభుత్వం ఇళ్లలో రికార్డు స్థాయిలో ఈరోజు రికార్డు సాధిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కేతావతి జయమ్మ జవహర్ గారు 5వ వార్డులో ఈరోజు అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి హస్తం గుర్తు పార్టీ పైన ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీకు మాది స్లమ్ వార్డు, ఇక్కడ మినిమం ఒక 100 ఇళ్ళ దాకా మాకు కావాలి. కాబట్టి మాకు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మా ఎంపీ గారి సహకారంతో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానివ్వండి, ఇల్లు అత్యధికంగా ఇళ్లను కూడా ఈ 5వ వార్డులో సాధించి పెడతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ కూడా హస్తం గుర్తుపై ఓటేసి కేతావతి జయమ్మ జవహర్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నాం. 5వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా మన కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మరియు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్న గారు మాకు అండదండలుగా ఉన్నారు. ఎక్కడా లేని విధంగా దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఉచిత రేషన్ బియ్యం, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేసింది. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇయ్యలేదు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లను డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు కట్టిస్తా అని చెప్పేసి మోసం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. అదే ఇందిరమ్మ ఇళ్లను 10 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ గారి హయాంలో కట్టారు. మళ్ళీ ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు కట్టిర్రు. ఈసారి రేపు మార్చి నెలలో మున్సిపాలిటీలకు ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి. 100 ఇళ్లకు పైచిలకు ఈ వార్డుకి శాంక్షన్ చేపించి ఎమ్మెల్యే గారి, ఎమ్మెల్సీ గారి, ఎంపీ గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేపించి మా వార్డు ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇస్తున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్లకు మనోవేదనకు గురి చేసి 50-60 మంది హఠాన్మరణం చెందడం జరిగింది గుండెపోటుతో. తర్వాత ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు తీసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిండు. హౌసింగ్ కార్పొరేషన్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించిన ఏఈలను, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరినీ ఉద్యోగాల నుంచి తీసేసిండు. అనేక డిపార్ట్మెంట్లను, విఆర్ఓలను ఆగం చేసిండు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ని, తర్వాత విఆర్ఓలని అందరినీ తిరిగి రిక్రూట్ చేసుకొని ఈరోజు బ్రహ్మాండంగా పాలన కొనసాగుతూ ఉంది. మా ఏరియాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు, రోడ్లు, చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మా గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి గౌరవ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి నిధులతో ఈ వార్డుని ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. అదేవిధంగా హౌసింగ్ బోర్డు మరియు ఈదులగూడెం 5వ వార్డు ప్రజలందరికీ నా యొక్క మనవి, కేతావత్ జయమ్మ గారికి చేయి గుర్తుపై ఓటేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. కేతావత్ జయమ్మ జవహర్ నాయక్ని హస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని 5వ వార్డు ప్రజలందరికీ నేను
ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. సాధించని ప్రగతిని మన వార్డు సాధించాలని ఇక్కడి పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మొత్తం పరిష్కరించాలని కేదావత్ జయమ్మ జవహర్ గారిని 5వ వార్డు ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఇందిరమ్మ ఇండ్లు సాధించుకోవాలని, మిగతా పనులన్నీ చేసుకోవాలని తప్పకుండా అందరూ కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటేసి జయమ్మ గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము.